హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. యాక్చువల్లీ నేను పోర్టల్ ఈ ఏదైతే పోర్టల్స్ ఉంటాయో 7 పోర్టల్స్, 1122 పోర్టల్స్, ఇవి చాలా ప్రయారిటైజ్ అయిన పోర్టల్స్నే నేను రీడింగ్. అది కూడా ఈరోజు ఇది నాకు తల్లి ద్వారా వచ్చిన ఆదేశం. సో అదర్వైజ్ నేను పోర్టల్‌కి సంబంధించి కూడా రీడింగ్స్ మీరు చూసే ఉంటారు ఇంతకుముందు. మ్యాక్సిమమ్ చేయనమ్మా, చాలా ఇంపార్టెంట్ అయితేనే గానీ. అండ్ ఈరోజు త్రిబుల్ ఎయిట్ పోర్టల్ రీడింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తున్నాను, బల్ల గుద్ది చెప్తున్నాను. కాళీమాత ద్వారా కన్వే అవుతున్న రీడింగు. సో ఫస్ట్ నుండి చివరి వరకు కూడా ప్రతీదీ మీరు వినాల్సిందే. చాలా విషయాలు కన్వే అవుతున్నాయి. ప్రతీదీ కాళీమాత చెప్తున్నారు మీకు. అర్థమవుతుంది కదా! సో ఎక్కడా కూడా మీకు సంబంధించింది లేదు అని మాత్రం స్కిప్ చేయొద్దు. బికాజ్ మీకు సంబంధించినవి వస్తూనే ఉంటాయి చివరి మినిట్ వరకు కూడా. సో ఈరోజు మీరు ఈ వీడియోని చూస్తున్నారంటే ఒక క్షణం ఆగండి, దయచేసి ఆగండి. హర్రీ బరీ వద్దు, కామ్‌గా ఉండండి. ఫోన్ పక్కన పెట్టేయొద్దు. ఇక్కడే చూడండి. మాటలు వింటూ కూడా కాదు, డైరెక్ట్‌లీ ఇక్కడే చూడండి. మాటలు వింటూ మీ పనులు చేసుకోవడం కూడా కాదు. సో ఈరోజు ఈ రీడింగ్‌ని త్వరగా కూడా వినొద్దు. స్పీడ్‌గా కూడా పెట్టేసి వినొద్దు. నేను ఎందుకు చెప్తున్నానో వినండి. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం ఒక తేదీ గురించి కాదమ్మా. 888 888 పోర్టల్. ఇది ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రతీక గుర్తనమాట. సో దాని గురించి ఈరోజు మనం న్యూమరాలజీలో 8 అనేది సమృద్ధి, శక్తి, కర్మ, బాధ్యత, ఇంకా మనం భౌతికంగా స్టెబిలిటీ, నాయకత్వం వంటి భావాలతో అనుసంధించబడిందనమాట అది. అందుకే 88ను చాలామంది మనకి ఈ 888 పోర్టల్ ఉంటుంది కదా, దాన్ని మామూలుగా 8th డేట్ ఆఫ్ 8th మంత్. దాన్ని మనం చాలామంది ఏం చెప్తారు, 888 పోర్టల్గానే భావిస్తాం. ఎందుకంటే మన జీవితంలో ఏం వదులుకోవాలి, ఏం ప్రారంభించాలి, ఏం సంకల్పంతో ముందుకు వెళ్ళాలి అనే విషయాలపై ఆత్మ పరిశీలన చేసుకునే రోజు 888. ఎస్పెషలీ ఈ ఇయర్ 888. యాక్చువల్లీ 88 పోర్టల్, బట్ ఇట్స్ 888 పోర్టల్ ఈ ఇయర్. ఎందుకంటే 8th మంత్ 8th డేట్ రేపు మీకు ముందుగానే కన్వే చేపిస్తున్నారు తల్లి ఈరోజు. ఎందుకంటే ముందుగానే రెడీ అయి ఉంటారు. చేయాల్సిన పనులన్నీ సిద్ధం చేసుకొని, అది మీ మనసుకి సంబంధించి కావచ్చు, భౌతికంగా, అభౌతికంగా అన్ని రకాలుగాను మీరు ఈ రోజే ప్రిపేర్ అయ్యి ఉంటారు అని చెప్పేసి. 2026 యాడ్ చేయండి. సో ఇది మొత్తం కూడా ఓవరాల్‌గా ఈరోజు మంది 88 పోర్టల్ అనమాట. చాలా పవర్ఫుల్. 2026 ఈజ్ నెంబర్ 1. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ డే. సో అందుకే ఇక్కడ 2026 యాడ్ చేస్తే మనకి 1 అనేది వస్తుంది. అల్టిమేట్‌గా 10 వస్తుంది. 2026ని యాడ్ చేస్తే 10 మళ్ళీ యాడ్ చేస్తే 2 డిజిట్స్ వచ్చినప్పుడు మళ్ళీ యాడ్ చేస్తాం కదా, సో 1 వస్తుంది. అంటే ఒక అంకెగా చూస్తే అది మనకి 1 కింద వస్తుంది. 1 అంటే ఆరంభం. అందుకే ఈరోజు 888తో పాటు కొత్త ప్రారంభం అనే భావనను కూడా చాలామంది ఆధ్యాత్మికంగా అనుసంధానిస్తారనమాట ఆటోమేటికల్లీ. సో నా ప్రియమైన వ్యూవర్స్ అందరూ కూడా ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యమైనదమ్మా. ఈరోజు 888ను కేవలం డబ్బు రావాలి, అదృష్టం రావాలి, ఒక వ్యక్తి నా జీవితంలోకి రావాలి అని మాత్రమే చూడకండి. 888 అంటే మీరు కోరుకున్న దాన్ని అడగడం మాత్రమే కాదు, మీరు కోరుకున్న జీవితానికి మీరు సిద్ధం అవుతున్నారా అని మీకు మీరే ప్రశ్న వేసుకునే సమయం అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. 888 రోజున ముందుగా ఏం చేయాలి మనం, ఈ 888 పోర్టల్ రోజున రేపు అనేది ముందు మనం ఈరోజు చెప్పుతున్నాం అన్నమాట. సో మీరు అడ్వాన్స్డ్గా ఉంటారు. నా వ్యూవర్స్ అందరూ ముందుగానే ఆ యొక్క శక్తివంతమైన రోజుని యూటిలైజ్ చేసుకోవాలి, శక్తినంతా పొందాలి అని చెప్పేసి. 888 పోర్టల్ ఉదయం మార్నింగ్ 8 ఆర్ నైట్ 8 కావచ్చు.
లేదా మీకు అనుకూలంగా రాత్రి 8 గంటలకు చెప్పాను కదా! మెయిన్ ఎస్పెషల్లీ 8కి ఇస్తాము. సో, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మనకి బ్రెయిన్‌లో అంతా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. సో, అదర్‌వైజ్ నైట్ 8 కూడా చూసుకోవచ్చు. తెలిసిన విషయమే కదా మీ అందరికీ. యాక్చువల్లీ కొంతమందికి ఈ పోర్టల్స్ అంటే ఏంటో తెలియని వాళ్ళుంటే చూడండమ్మా 1 పోర్టల్ అంటే ఫస్ట్ డే ఆఫ్ ఫస్ట్ మంత్. ఓకే. సో, 2 పోర్టల్ అంటే సెకండ్ డే ఆఫ్ సెకండ్ మంత్. దాంట్లో గూడా సెకండ్ డే ఆఫ్ సెకండ్ మంత్ కదా! సెకండ్ డేన 2:00కి మళ్ళీ 2 మినిట్స్‌కి 22 సెకండ్స్‌కి అది ఇంకా పవర్‌ఫుల్. సో, అంతా అలా ఉంటుంది. సో, ఎయిత్ కదా! ఎయిత్ డే అదే ఎయిత్ మంత్, ఎయిత్ డే, డేట్ 8 కదా! 8:00, 8 మినిట్స్‌కి, 8 సెకండ్స్‌కి. ఓకే. సో, అదనమాట అక్కడ మనం ఇంప్లిమెంట్ చేయాల్సింది. సో, అప్పటికి మీరు రెడీగా ఉండాలి. సో, ఎట్లా చేయాలి? ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి. మార్నింగో, ఈవినింగో చూస్ చేసుకోండి. మీరు ముందుగానే సిద్ధంగా ఉంటారు అని చెప్పేసి కన్వే చేస్తున్నారు ఈరోజు ఈ రీడింగ్. ఫోను నోటిఫికేషన్స్ అన్నీ ఆపేసేయండి. మొత్తం ఏవి వద్దు. ఈ ప్రపంచంతో మీకు సంబంధం లేదు. కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా ఉండండి. మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఆ తర్వాత ఒక పేపర్ తీసుకోండి. అందులో 3 విషయాలు రాయండి. మొదటిది నేను ఇక వదిలేయాల్సింది ఏమిటి అనేది రాయండి. అది పాత భయం కావచ్చు, ఆత్మవిశ్వాసం తగ్గించే ఆలోచనలు కావచ్చు, గతంలో జరిగిన ఒక బాధ కావచ్చు, మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకుంటే అలవాటు ఉంటుంది కదా హ్యాబిట్. ఆ కంపారిజన్ ఆ అలవాటు కావచ్చు, ఏదన్నా కావచ్చు రాయండి ఫస్ట్‌ది. సెకండ్‌ది నేను ఇప్పుడు మనము బిల్డ్ చేసుకుంటాం కదా! సో, నిర్మించుకోవాల్సింది. సో, నిర్మించాలనుకుంటుంది ఏమిటి మీ లైఫ్‌లో? మీ లైఫ్‌ని ఇప్పుడు బిల్డ్ చేయాలనుకుంటుంది ఏమిటి? కెరీర్ పరంగా కావచ్చు, స్టెబిలిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావచ్చు, ఆరోగ్యపరమైన సంబంధం కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, వ్యాపారము, చదువు, ఉద్యోగం కెరీర్‌లోకే వస్తుంది. మీ జీవితంలో మీకు నిజంగా అర్థవంతమైనది ఏదైనా లక్ష్యం, ఏదైతే అది రాయండి. అల్టిమేట్‌గా అది ఇప్పుడు మీరు నిర్మించుకోవాల్సిన విషయం అన్నమాట. సో, అది మీ సెకండ్ దగ్గర ఉండాలి. సెకండ్ లిస్ట్‌లో. సో, అలా కాదు మీకు మీ మీ ఓన్ ప్రయారిటీస్ ఉన్నాయంటే అవి మీరు రాసుకోవచ్చు. కానీ మెయిన్‌లీ చెప్తున్నాను. ఇది తల్లి ద్వారా కన్వే అవుతున్న మెయిన్ విషయాలు. సో, మీకు సంబంధించినవి నేను వేరేవి రాసుకుంటానంటే, నా ప్రయారిటీస్ వేరే ఉన్నాయి. అవే రాసుకుంటానంటే దట్ అప్ టు యువర్ విష్ అమ్మ. రాసుకోవచ్చు. సో, ఇంక థర్డ్‌ది ఆ లక్ష్యం కోసం నేను ఈరోజు చేయబోయే ఒక పని ఏమిటి? మీరు పెట్టుకున్నారు గదా! ఒక లక్ష్యము సెకండ్ దగ్గర. సో, దానికి మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? అదే చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మేనిఫెస్టేషన్ అంటే కేవలం కోరికను రాసి ఎదురు చూడడం కాదు. కోరిక, స్పష్టత, యాక్షన్ అంటే చర్య, స్టెబిలిటీ, కన్సిస్టెన్సీ, స్థిరత్వం. సో, ఈ 4 కలిసినప్పుడు ఒక సంకల్పం మన జీవితంలో నిజమైన మార్పుకు దారితీస్తుందనమాట. సో, అది మీరు చేస్తున్నారు రేపు. మరి మీ కోరికను ఎలా రాయాలి? ఇక్కడ నాకు డబ్బు కావాలి అని మాత్రమే రాయకండి. ఇఫ్ ఇన్ కేస్ అది డబ్బు రిలేటెడ్‌గా అయితే. దానికి బదులుగా ఎలా రాస్తారో నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. నేను ఆర్థికంగా స్థిరపడడానికి సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాను. సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాను. ఇక్కడ నాకు ప్రేమ రిలేటెడ్ అనుకోండి. ప్రేమ కావాలి నాకు ఆ పర్సన్ నుంచి అని నాకు ప్రేమ కావాలి అని మాత్రమే రాయకూడదక్కడ. నన్ను గౌరవించే, నన్ను గౌరవించే ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఏదైతే ఉంటుందో అది నేను సిద్ధంగా ఉన్నాను. ఆ సంబంధానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి రాయాలి. ఇక్కడ మిమ్మల్ని గౌరవించాలి. మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి. మీరు ఆ పర్సన్‌ని గూడా గౌరవించాలి. సో, ఒకరికొకరు మిమ్మల్ని ఆ పర్సన్ గౌరవించాలి. మీరు ఆ పర్సన్‌ని గౌరవించాలి. ఒకరికొకరు పరస్పరంగా రెస్పెక్ట్ ఇచ్చుకునే ఆరోగ్యవంతమైన సంబంధానికి మీరు సిద్ధంగా ఉన్నారు అని రాయాలక్కడ. నాకు ప్రేమ కావాలి అని కాదు. ఉద్యోగం కెరీర్ రిలేటెడ్‌గా నాకు ఉద్యోగం సో అండ్ సో ఉద్యోగం రావాలి కాదు. నా సామర్థ్యానికి సరిపోయే అవకాశాన్ని గుర్తించి
దానికోసం నేను ధైర్యంగా చర్య తీసుకుంటున్నాను. అట్ ప్రెజెంట్ తీసుకుంటున్నాను. లవ్‌లో ఆల్రెడీ నేను రెడీగా ఉన్నాను. ఈ విధంగా ఆల్రెడీ ఉన్నాను, తీసుకుంటున్నాను. ఈ విధంగా ఉండాలి. మీ ఫైనాన్షియల్ రిలేటెడ్‌గా ఒక పర్టిక్యులర్ స్పెసిఫిక్ స్ట్రాంగ్ డెసిషన్స్ నిర్ణయాలు ఏవైతున్నాయో అవి తీసుకుంటున్నాను, ఇంప్లిమెంట్ చేస్తున్నాను, రిజల్ట్ వస్తుంది. ఈ విధంగా ఉండాలి. రావాలి, కావాలి కాదు. ఎందుకంటే మీరు కోరుతున్న ఫలితం మాత్రమే కాదు ఇక్కడ మీరు. ఆ ఫలితాన్ని స్వీకరించగల వ్యక్తిగా మీరు మారటం కూడా మీ సంకల్పంలో భాగం ఇక్కడ. దాన్ని ఇక్కడ మీరు యూనివర్స్‌కి సరెండర్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఆహ్, ఈ రీడింగు అసలు హృదయానికి వెళ్తుందమ్మా ఆటోమేటికల్లీ. కాళీమాతను కేవలము కోరికలు తీర్చే దేవతగా మాత్రమే చూడకండి మీరిక్కడ. కాళీ అంటే భయాన్ని ఎదుర్కొనే శక్తి. అబద్ధాన్ని కత్తిరించే సత్యము. పాతదేదైతే ఉందో ఆ పాతదాన్ని ముగించి కొత్తదానికి స్థలం కల్పించే పరివర్తన కాళీ తల్లి. అందుకే 888 రోజున కాళీమాత సందేశాన్ని ప్రతీకాత్మకంగా తీసుకుంటే ఆమె మొదటి ప్రశ్న ఇలా ఉంటుంది ఆటోమేటికల్లీ. నువ్వు కొత్త జీవితాన్ని కోరుకున్నావు. కానీ పాత జీవితంలోని ఏ భయాన్ని ఇంకా గట్టిగా పట్టుకొని ఉన్నావు అని చెప్పేసి ఉంటుంది. సో, దానికి మీరు సమాధానం చెప్పగలగాలి తల్లికి. మీరు డబ్బు కోరుతున్నారు. కానీ మీ మీద మీకే నమ్మకం ఉందా లేదా? మీరు ప్రేమ కోరుకుంటున్నారు. కానీ గతంలో జరిగిన బాధను ఇంకా మోస్తున్నారా? అక్కడే పట్టుకొని ఉన్నారా అదే పెయిన్‌తో? మీరు విజయాన్ని కోరుకుంటున్నారు అల్టిమేట్‌గా. కానీ ఇతరులు ఏమనుకుంటున్నారో అనే భయంతో అడుగు వేయలేకపోతున్నారు మీరు. సో, ఈ టైప్ ఇవేమి ఉండకూడదు. ఈ నెగటివిటీ ఉండకూడదు. అయితే ముందుగా బయట ప్రపంచాన్ని మార్చమని కాదిక్కడ. నీ లోపల ఉన్న భయాన్ని ఎదుర్కోమని కాళీమాత సందేశం చెప్తున్నారు ఈరోజు. ఇక్కడ మీలో చాలా మందికి ఒక ప్రత్యేకమైన విషయం కనెక్ట్ అవుతది ఆటోమేటికల్లీ. మీ మనసులో ఉన్న ఒక వ్యక్తి. ఆ వ్యక్తి మీకు ఎంత ముఖ్యమో మీకు మాత్రమే తెలుసు. వాళ్ళ గురించి ఆలోచిస్తూ, వాళ్ళేం చేస్తున్నారు? వాళ్ళు నన్ను గుర్తు చేసుకుంటున్నారా లేదా? మన బంధం ఎటు వెళ్తుంది? అని మీరు ప్రతిరోజు ఆలోచిస్తూ ఉండొచ్చు. కానీ ఈరోజు కాళీమాత సందేశాన్ని ఖచ్చితంగా ఈ విధంగా తీసుకోవాలి మీరు. ఇక్కడ మీ శక్తిని వాళ్ళ చేతుల్లో పెట్టొద్దమ్మా అని చెప్తున్నారు తల్లి. మీ పర్సన్ యొక్క డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డెసిషన్స్‌ను నియంత్రించడానికి ప్రయత్నించకండి మీరు. అవి వారు తీసుకున్న నిర్ణయాలు. మనకొద్దు. వారి మనసును బలవంతంగా మార్చాలని కోరుకోవద్దు దయచేసి. వారి వెంట మీ ప్రశాంతతను కోల్పోవద్దు. అస్సలు కోల్పోవద్దు. మీరు చేయాల్సింది ఒక్కటే. మీ విలువను పెంచుకోవడం, మీ జీవితాన్ని నిర్మించుకోవడం, మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని కాపాడుకోవడం. ఎందుకంటే మీ జీవితంలో ఎవరు ఉండాలో నిర్ణయించడానికి ముందు మీ జీవితంలో మీరు ఎవరిగా ఉండబోతున్నారో నిర్ణయించుకోవాలి మీకు మీరే. అదే మీ లైఫ్‌ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది. దాన్ని దయచేసి వదులుకోవద్దు మీరు. మీరు భయం తగ్గించాలి ఈ రోజు నుంచి గూడా. ప్రతి విషయానికి కూడా చెడు ఫలితం వస్తుందని ముందుగానే ఊహించడం అలాంటివి అసలు ఇంక ఉండకూడదు. అది ఊహించకూడదు. ఊహించకండి. మీ మాటలకి విలువ ఇవ్వండి. ఇక్కడ నువ్వు నీకు ఇచ్చుకున్న మాటను నువ్వే నిలబెట్టుకోవాలిక్కడ. రేపు 888 పోర్టల్ రోజున నువ్వు నీ కోసం ఏం తీసుకుంటావో డెసిషన్స్, ఏ విషయాలు రాసుకుంటావో ఆటిల్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నీదే. చిన్నదైనా సరే. రోజు ఒక్క అడుగు మాత్రం ఖచ్చితంగా నువ్వు తీసుకున్న డెసిషన్స్ కోసం వెయ్యి. నీ శక్తిని మాత్రం వృధా చేసుకోవద్దమ్మా. ఇక్కడ మీకు ప్రతి వ్యక్తిని కన్విన్స్ చేయాల్సిన అవసరం కొంచెం కూడా లేదు. ప్రతి సంబంధాన్ని వెంటాడాల్సిన అవసరం మీకు అంతకన్నా లేదసలు. అది మీ యొక్క లెవెల్ కాదు. విమర్శకులు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు. ప్రతి విమర్శకు సమాధానం చెప్పాల్సిన అవసరం మీకే లేదు. మీకు లేదంటే లేదసలు.
కొన్ని సందర్భాల్లో మౌనం కూడా శక్తి ఆటోమేటికల్లీ. సో, 888 రోజున రేపు ఉదయమో లేదా సాయంత్రమో మీరు ప్రశాంతంగా కూర్చొని చెప్పుకోండి ఇలా. నేను నా భయాన్ని వదులుతున్నాను. నా జీవితానికి సరిపడని వాటిని ప్రేమతో విడుదల చేసేస్తున్నాను ఈ రోజుతో. నా శక్తిని తిరిగి నాలోకి తీసుకుంటున్నాను. నా జీవితానికి అవసరమైన మార్పును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను తల్లి. మీ ఇష్టదైవం ఎవరైతే వారు యూనివర్స్‌కి సరెండర్ చేసేసేయండి డైరెక్ట్‌లీ. నా నిర్ణయాలలో స్పష్టత ఉండాలి. నా అడుగుల్లో ధైర్యం ఉండాలి. నా యొక్క ఈ హృదయంలో శాంతి ఉండాలి. నా కృషికి తగిన ఫలితాన్ని స్వీకరించే స్థిరత్వము నాకు ఉండాలి తండ్రి అని చెప్పి మనస్ఫూర్తిగా ఒక వాగ్దానం రూపంలో తీసుకోవాలి. ఇది ఒక మాయమంత్రాల ఫలితాన్ని ఆ మాయమంత్రాల ద్వారా హామీలు ఇస్తారు చూడండి. హామీ ఇచ్చే విషయం కాదిది. ఇది మీ మనసును ఒక దిశలో నిలబెట్టే సంకల్పం. ఆ సంకల్పం మీద నిలబడి మీరు మీ లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేస్తే ఆ అద్భుతాలు మీరే భగవత్ శక్తి ద్వారా మీరు ఎక్స్‌పెక్ట్ చేసింది గోరంతైతే దాని నుంచి రిజల్ట్ కొండంత ఇస్తారో అదే మిరాకిల్. సో, వ్యూవర్స్ అందరూ గూడా ఆహ్, రేపు ఒక విషయం గుర్తుంచుకోండి. రేపంటే ఇంక ఈ రోజే. రేపేంటి ఈ రోజే. ఈ రోజే రెడీగా ఉండాలి మీరు. మీరు మీ మీ యొక్క జీవితాన్ని మార్చేది సంఖ్య కాదు. సంఖ్య కాదమ్మా. ఆ సంఖ్య మీలో రేపే స్పష్టత. సో, అందుకని స్పెసిఫికల్లీ మనం ఇది చేస్తున్నాం రేపు. స్పష్టత కోసం. ఆ స్పష్టతలో మీరు తీసుకునే నిర్ణయం అన్నమాట. ఆ నిర్ణయం తర్వాత మీరు చేసే ఒక చర్య, అదే మీ జీవితంలో నిజమైన మార్పుకు ఆరంభం. ఇవే చేస్తాయన్నమాట. సో, మరిప్పుడు ఈ 888 పోర్టల్ శక్తి కాళీమాత మీకు ఏం గుర్తు చేయాలనుకుంటున్నారు? మీరు ఏది వదులుకోవాలి? ఏది ధైర్యంగా ప్రారంభించాలి? మీ పర్సన్ విషయంలో మీరు ఏం అర్థం చేసుకోవాలి? మీ యాంబిషన్ విషయంలో ఏ మార్పు అవసరమో, మీ జీవితంలో మీరు చూడని ఏ నిజాన్ని ఈరోజు ఎదుర్కోవాలి? ఇవన్నీ గూడా ఇప్పుడు మనం కార్డ్స్ ద్వారా స్పష్టంగా తెలుసుకుందామమ్మ ఈ రీడింగ్‌లో. క్లియర్‌గా కాళీమాత సందేశం ఈరోజు మీకు ఇస్తున్నారు. సో, ఈ 888 పోర్టల్‌కి ముందు కాళీమాత ఇస్తున్న ఒక ముఖ్యమైన అవగాహన కూడా ఇది గూడా మీకు కాళీమాత ద్వారా వస్తున్న సందేశమే. ఇప్పుడు ఒక విషయము నేను చాలా మనస్ఫూర్తిగా చెప్పాలి అనిపిస్తుంది. రేపు 888 పోర్టల్ ఎనర్జీని ఆధ్యాత్మికంగా ప్రత్యేకంగా అబ్జర్వ్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు మీ జీవితానికి సంబంధించిన మరింత వ్యక్తిగతమైన క్లారిటీ కావాలనుకుంటే, మీకు నమ్మకం ఉన్న ఒక ప్రొఫెషనల్ స్పిరిచ్యువల్ గైడ్ లేదా ప్రొఫెషనల్ టారో రీడర్ దగ్గర మీకు సంబంధించిన పర్సన్ ఏదైతే ఉంటుందో, ఆ పర్సన్ కావచ్చు, లైఫ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో, పర్సనల్ రీడింగ్ తీసుకోండి. చాలా చాలా ఆహ్, మంచిది. మీ లైఫ్‌కే టర్నింగ్ పాయింట్ అవుతుంది. అది నా దగ్గరే తీసుకోవాలని నేనెప్పుడు చెప్పను. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవిత పరిస్థితి వేరు. ప్రతి ఒక్కరి ప్రశ్న వేరు. ప్రతి ఒక్కరి జర్నీ వేరు. మీకు నిజంగా అవసరమైన గైడెన్స్ ఎక్కడ లభిస్తుందో అక్కడి నుంచే దాన్ని స్వీకరించండి. బట్ ప్రిఫర్ రేపు చేయండి. మీకు ఒక రీడర్ ఉంటారు కదా! ఆ రీడర్ మీద నమ్మకం ఉంటే వారి దగ్గర తీసుకోండి. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రీడింగ్ అనేది మీ జీవితానికి మొత్తము కన్వే చేస్తుంది. ఏం జరుగుతుంది? ఏం చేయాలి? యూనివర్స్ ఏం చెప్తున్నారు? ఏం స్టెప్స్? ఫ్యూచర్ ఎట్లా కనిపిస్తుంది? చెప్తే మొత్తం కన్వే చేస్తారు. అల్టిమేట్ డెసిషన్ మాత్రం మీరు ఏం డెసిషన్ తీసుకోవాలి నా దగ్గరైతే ఏం డెసిషన్ తీసుకోవాలి? ఏం డెసిషన్ తీసుకుంటే ఏ విధంగా టర్నింగ్ పాయింట్ ఉంటుంది? లైఫ్ ఎలా ఉంది? ఎవరైనా కన్వే చేస్తారు. బట్ అల్టిమేట్ డెసిషన్ మాత్రం ఇక్కడ మీదేనమ్మా. అల్టిమేట్ ఫైనల్ డెసిషన్ మీరు 2 వేస్ ఉంటే 2 వేస్, 3 వేస్, 4 వేస్ ఎన్ని వేస్ ఉంటే అన్ని వేస్ మీ ముందు పెడతాం. బట్ ఆ వేస్‌లో ఏది చూజ్ చేసుకోవాలి మాత్రం ఇక్కడ మీ ఇష్టం. మీ ఇష్టం అది.
సో, అందుకే రేపటి త్రిబుల్ పోర్టల్‌ను భయంతో కాకుండా ఒక అవేర్‌నెస్‌తో, క్లారిటీతో, పాజిటివ్ ఇంటెన్షన్స్‌తో స్వీకరించండి. సో, దానికి ఈ రోజు నుంచి మీ మైండ్‌ని ఎస్పెషల్లీ రెడీగా పెట్టుకోండి. ఓకేనా? సో, త్రిబుల్ పోర్టల్ రేపు అని మనం మాట్లాడుకుంటున్నాము. కానీ కాళీమాత సందేశం రేపటి నుంచి మొదలవ్వాల్సిన అవసరం లేదు. సిద్ధం కావడం ఈ రోజు నుంచే మొదలవ్వాలి. ఈ రోజు నుంచే. ఎందుకంటే ఒక కొత్త అధ్యాయం తలుపు తెరుచుకునే ముందు మనసులోని పాత గదులేవైతే ఉంటాయో ఆ గదులను శుభ్రం చేయాలి కదా! మీరు రేపు కొత్తదాన్ని కోరుకుంటే ఈరోజు పాతదాన్ని ఏదో ఒకటి వదలడానికి సిద్ధంగా ఉండాలి. అది వదిలేయాలి కదా! రేపే అది కూడా చేస్తామంటే రేపొక స్పిరిచ్యువల్ డే. ఒక భయం కావచ్చు, అలవాటు కావచ్చు, ఒక నెగెటివ్ థాట్ ఆ యొక్క ప్యాటర్న్ కావచ్చు, అన్నెసెసరీ అటాచ్‌మెంట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏదన్నా సరే అది వదిలేయాల్సింది ఈరోజే వదిలేసేయండి. రేపటికి ఒక ఫ్రెష్ మైండ్‌తో రెడీగా ఉండండి. సో, దానికోసం కాళీమాత మీకు ముందుగానే ఒక అవేర్‌నెస్ ఇస్తున్న సందేశం ఇది. ఓకే. సో, మనం కార్డ్స్ తీసుకొని కాళీమాత ఏం కన్వే చేస్తున్నారు అనేది స్పష్టంగా తెలుసుకుందాము. ఫస్ట్ కార్డ్ సెట్. సెకండ్ కార్డ్ సెట్. థర్డ్ వన్. ఫోర్త్ వన్. ఫిఫ్త్ కార్డ్ సెట్. సిక్స్త్ వన్. సెవెంత్ కార్డ్ సెట్. ఎయిత్ వన్. అండ్ నైన్త్ కార్డ్ సెట్. 10th one. 11th card set. 12th one. So first card set Dakshina Kali, the southward blessing. First card set Kali of the crimson moon. Kali of the burning ground. Mahakali, time beyond time. Matangi, the outcast queen. Bhadrakali, the blessed protector. ఎంతమంది ఈ రీడింగ్ సాక్షాత్తు తల్లే దగ్గరుండి చెప్పిస్తున్నారు అని పరిపూర్ణంగా నమ్ముతున్నారమ్మా? దక్షిణ కాళి చూసేవాళ్ళు ఎంతమంది నమ్ముతున్నారు? మీకు పాత వ్యూవర్స్ అయితే ఆటోమేటికలీ నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానో మీకు తెలుసు. కాళీ ఆఫ్ ద స్వార్డ్ ఆఫ్ ట్రూత్. కాళీ ఆఫ్ ద బర్నింగ్ హార్ట్. కాళీ ఆఫ్ ద వైల్డ్ డివైన్ మదర్. కాళీ ఆఫ్ లిబరేషన్. కాళీ ఆఫ్ అన్వేవరింగ్ ఫెయిత్. కాళీ ఆఫ్ ద ఫ్లేమ్ ఆఫ్ ట్రూత్. సీరియస్లీ నేను ఈరోజు తల్లి దక్షిణకాళి అవతారంలో బ్లెస్ చేస్తారా అన్న డౌట్ నాలో ఉందమ్మా. సీరియస్లీ నాలో ఉంది.
తల్లి రోజు నేను చేసే మీ రీడింగ్‌లో మీరు దక్షిణకాళి అవతారంలో మీరు మాతోనే ఉన్నారు అని చెప్పి మాకు చెప్తున్నారు. సో, ఈరోజు వస్తారా తల్లి అనుకున్నా. ఎప్పుడీ డౌట్ లేదు. ఖచ్చితంగా వస్తారు కదా! తల్లొస్తారు కదా! వస్తారా తల్లి అన్న డౌట్ ఉంది. మనకి తల్లి ప్రూవ్ చేశారు. ఫస్ట్ కార్డ్ సెటే మనకి ఈరోజు దక్షిణకాళి ద సౌత్‌వర్డ్ బ్లెస్సింగ్. సో, ఇక్కడ తల్లి ఈ రీడింగ్‌లో ఒక రక్షణ, ఒక కరుణ, ఒక మార్గదర్శకానికి ప్రతీకగా తీసుకోవాలి మనం ఇక్కడ. సో, అవి కన్వే చేస్తున్నారు. మీరు చాలా కాలంగా ఒంటరిగా ఒక పోరాటం చేస్తున్నారు అనేది నాకిక్కడ స్పష్టంగా చూపిస్తున్నారమ్మా తల్లి. స్పష్టంగా చూపిస్తున్నారు. ఒక ఒక ఆహ్, చాలా ఒంటరిగా పోరాడుతున్నారు. చాలా ఒంటరిగా. నన్నెవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు. ఎవరు అర్థం చేసుకుంటారు? నా బాధ ఎవరికీ చెప్పడానికి లేదు. ఎవరికీ కనిపించడం లేదు గూడా నా బాధ. ఈ పరిస్థితి మీలో ఉంది. ఈ సందేశం మీకొక్కటే గుర్తు చేస్తుంది. మీరు మీ ప్రయాణంలో ఒంటరిగా లేరమ్మా. కాళీమాత ఇక్కడ మీకొక ఒక మరో విషయం కూడా గుర్తు చేస్తున్నారమ్మా. చాలా ఆహ్, గట్టిగా గుర్తు చేస్తున్నారు. రక్షణ అంటే సమస్యలు ఎప్పుడూ రాకుండా చేయడం కాదు. సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తిని ఇవ్వడం అన్నమాట. అందుకే రేపు మనకి త్రిబుల్ ఎయిట్ పోర్టల్ ముందు భయపడకుండా నిలబడమ్మా అని చెప్తున్నారు తల్లి మీకు. దక్షిణకాళి రూపంలో వచ్చి తల్లి. మీరు ఒంటరిగా ఎంతో కాలం పోరాడారు అనేది ఇక్కడ స్పష్టంగా నాకు తల్లి తెలియజేస్తున్నారమ్మ. ఒక్కరు గూడా అర్థం చేసుకునే వాళ్ళు లేరు, రారు కూడా. అవన్నీ నాకు తెలుసు. నేను అర్థం చేసుకున్నా, నాకు తెలుసు. నాకు కన్వే అయినియి. నేను ప్రతీదీ చూస్తున్నా. నీ ప్రతి నడవడిక నేను చూస్తున్నా. నాకు తెలుసు. ఖాళీ ఆఫ్ ద క్రిమ్సన్ మూన్. ఇది మీలో దాచిపెట్టిన భావోద్వేగాలను వెలుగులోకి తీసుకొస్తుంది. దానికి ప్రతీక అన్నమాట. ఎవరికీ చెప్పలేని ఒక కోరిక. ఎవరితోనూ పంచుకోలేని బాధ. మీకు మీరే దాచుకున్న ఒక నిజము. ఇప్పుడు దాన్ని మీరు మీతోనే నిజాయితీగా మాట్లాడుకోవాల్సిన సమయం. నాకు నిజంగా కావాల్సింది ఏమిటి? అనే ప్రశ్నకి సమాధానం చెప్పండి అని చెప్పి తల్లి మీకు చెప్తున్నారమ్మ. ఎందుకంటే కోరిక స్పష్టంగా లేకపోతే మన ప్రయాణం కూడా స్పష్టంగా ఉండదమ్మా. మన ప్రయాణం కూడా స్పష్టంగా ఉండదు. దానికోసం తల్లి చెప్తున్నారు. ఖాళీ ఆఫ్ ద బర్నింగ్ గ్రౌండ్. ఇక్కడ కాళీమాత సందేశం మరింత గంభీరంగా మారుతుంది. కొత్త జీవితాన్ని కోరుకుంటే పాతదాన్ని దహనం చేయడానికి సిద్ధంగా ఉండు అని స్పష్టంగా గర్జించి చెప్తున్నారు తల్లి మీకు. ఇది భయపడాల్సిన సందేశం కాదమ్మా. పాత అలవాట్లు, పాత బాధలు, పాత భయాలు ఇవన్నీ గూడా మీ ఎదుగుదలను ఆపుతున్న పాత ఆలోచనలు ఏదైనా కావచ్చు. వాటిని వాటన్నిటిని వదిలే ధైర్యం, ఆ ధైర్యం తెచ్చుకో అని చెప్తున్నారు. మీరు రేపు కొత్త మేనిఫెస్టేషన్ కోరుకుంటూ ఈరోజు పాత బాధను గట్టిగా పట్టుకుంటే కొత్తదానికి స్థలం ఎక్కడ ఉంటుంది చెప్పండి? అందుకే ఈ కార్డ్ ఏం చెప్తుందంటే రిలీజ్ చేసేయి. పాతదాన్ని రిలీజ్ చేసేసి కొత్తదాన్ని మేనిఫెస్ట్ చెయ్యి. నీ మేనిఫెస్టేషన్ సక్సెస్ అయ్యేలా చేసేది నేను. నేనే కదా నీకు ఈ సందేశం తెలియజేస్తున్నాను. నీ మేనిఫెస్టేషన్ సంగతి నేను చూసుకుంటా. నేను చెప్పినవి నువ్వు చెయ్యి. నువ్వు అడిగినవి నేనిస్తా అని చెప్తున్నారు తల్లి ఈరోజు. మహాకాళి టైం బియాండ్ టైం. ఇక్కడ ఒక అద్భుతమైన రిమైండర్ మనకి కనిపిస్తుంది. టైం బియాండ్ టైము. మీరు ఏదైతే అనుకున్నారో మీ యొక్క టైమ్ లైన్ ఉంటుంది కదా జీవితంలో.
ఆ యొక్క టైమ్‌లైన్‌లో మీ జీవితంలో జరగకపోవచ్చు. మీరనుకున్న టైంకి ఏదైతే టైమ్‌లైన్ గీసుకుంటారో, ఆ టైమ్‌లైన్‌లో మీరనుకున్నది జరగకపోవచ్చు. ఇంతకాలం అయింది. ఇంకా ఎందుకు జరగలేదు? అందరికీ జరుగుతుంది. నాకెందుకు కాదు? అని అడిగే మీ మనసుకు కాలాన్ని నువ్వు నియంత్రించలేవు అని తల్లి సమాధానం చెప్తున్నారు. కానీ నీ ప్రయాణంలో నువ్వు ఎలా నిలబడుగుతున్నావో అది మాత్రం నీ చేతుల్లోనే ఉంది. ఎలా నిలబడి నీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నావో అది మాత్రం నీ చేతుల్లోనే ఉంది. ఆలస్యం అంటే ఎప్పుడు నిరాకరణ కాదు. కొన్నిసార్లు అది ప్రిపరేషను. ఎక్కడ నీ జీవితంలో అది ప్రిపరేషను అని తల్లి చెప్తున్నారు. స్పష్టంగా చెప్తున్నారు. మాతాంగి ద ఔట్‌కాస్ట్ క్వీన్. ఈ కార్డ్ చాలా ప్రత్యేకవంతమైన సందేశం ఇస్తుందమ్మా మనకిక్కడ. ఇక్కడ ప్రపంచం మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా కూడా మీ మార్గం విలువ తగ్గదు అని గట్టిగా చెప్తున్నారు. మీరు అందరిలా ఉండాల్సిన అవసరం లేదు. మీ కలలు ఎట్లా అంటే అన్‌కన్వెన్షనల్‌గా ఉంటాయి చూడండి. ఆ విధంగా ఉండొచ్చు. మీ యొక్క లైఫే కంప్లీట్‌గా వేరే దిశలో వెళ్ళొచ్చు. మీరేదైతే ఒక మార్గాన్ని ఎంచుకున్నారో భగవత్ సంకల్పంతో, ఆ మార్గము ఆహ్, అందరూ వెళ్ళే మార్గం కాకపోవచ్చు. కంప్లీట్ అందరికంటే మీ జీవితంలో మీరు వెళ్ళే మార్గం కంప్లీట్ డిఫరెంట్ అవ్వచ్చు. మీరు ఎంచుకున్న మార్గం యొక్క విలువ అందరూ అర్థం చేసుకోరు. అర్థం చేసుకోకపోవచ్చు, అది మీకు అనవసరం. వాళ్ళందరూ ఆధార్‌లో వెళ్తున్నాను కదా! నేను ఆధార్‌లో వెళ్ళుంటే బావుండేదేమో అని వద్దు మీకు. మీకు కరెక్ట్ అనిపించిన దారి మీరు ఎంచుకొని వెళ్ళండి. వాళ్ళ వైపు చూడొద్దు అని చెప్తున్నారు తల్లి. ఇక్కడ మీ ఇంట్యూషన్ చెప్పే స్వరాన్ని మీరు వినండి. మీ ఇంట్యూషన్ చెప్పే వాయిస్‌ని ఆహ్, వినకుండా పక్కన పడేయొద్దు. ఆ వాయిస్‌ని వినడం మర్చిపోవద్దు. ఆ స్వరాన్ని మీరు కోల్పోవద్దు అని చెప్తున్నారు తల్లి. ఈ 888 పోర్టల్‌లో మీరు రాసే సంకల్పంలో స్పష్టంగా ఇతరులు ఏమనుకుంటున్నారో కాదమ్మా, మీ హృదయం నిజంగా కోరుకుంటుందో అదే రాయండి. దాన్ని నేను నెరవేరుస్తాను కదా! నీకెందుకు భయం? నేను చెప్తున్నాను కదా! ముందేం చేయాలో నువ్వు అది చెయ్యి. దాంట్లో స్పష్టంగా నీకేం కావాలో రాయి. అది నేను జరిపిస్తాను కదా! అది నేను చెప్తున్నాను కదా జరిపిస్తానని. రాయి. నేను చూసుకుంటా. కానీ దానికంటే ముందు నేను చెప్పింది చెయ్యి అని చెప్తున్నారు తల్లి. భద్రకాళి ద బ్లెస్డ్ ప్రొటెక్టర్. ఇక్కడ రీడింగ్‌లో రక్షణ భావన మళ్ళీ బలపడుతుంది ఆటోమేటికల్లీ. అంటే ప్రతి తలుపు ఏదైతే ఉంటుందో ఆ ప్రతి తలుపు అన్ని రకాల తలుపులు తెరవాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. ప్రతి వ్యక్తిని కూడా మీ జీవితంలో ఉంచుకోవడం అవసరం లేదు అని దానర్థం. ప్రతి అవసరము మీకు సరిపోదు. కొన్నిసార్లు లేదు అని చెప్పడం కూడా ఒక ఆశీర్వాదమే. అది మీ శాంతిని కాపాడుకోవడం. మీ బౌండరీస్‌ని గౌరవించడం. మీ శక్తిని ఎక్కడ పెట్టాలో తెలుసుకోవడం అన్నమాట. ఇవన్నీ గూడా ఈ కార్డ్ సూచించే ఆత్మరక్షకు ప్రతీకలన్నమాట. భద్రకాళి రూపంలో తల్లి చూపిస్తున్నారు మీకు. కాళీ ఆఫ్ ద స్వార్డ్ ఆఫ్ ట్రూత్. ఇది ఇప్పుడు కత్తి బయటకొస్తుందమ్మా. అంటే సత్యాన్ని ఎదుర్కొనే సమయం. మీరు మీకు మీరే అబద్ధం చెప్పుకుంటున్న చోటు ఏది? ఏది మీకు తెలుసది. మీకిష్టం లేని పరిస్థితిని కేవలం భయంతో భరిస్తున్నారు. అది నాకు క్లియర్‌లీ స్పష్టంగా తల్లి చూపిస్తున్నారు మీకు. తల్లి చెప్పిస్తున్నారు. ఎవరినైనా కోల్పోతానేమోననే భయంతో మీ విలువను తగ్గించుకుంటున్నారు అనేది తెలుస్తుంది. మీ కలను సాధించాలని సాధించాలి కదా! కల అనేది ఎందుకు సాధించాలి. అది ఇక్కడ మీకెలా అయిపోయిందంటే లోపల సాధించలేనేమో అన్న ఆలోచనొచ్చేస్తుంది. ఆ సాధించలేనేమో అన్న ప్రక్రియలో దానికి సాధించలేమో అన్న ప్రక్రియకి డెసిషన్స్ తీసుకుంటున్నారు మీరు. సాధించాలనుకునే ప్రక్రియకి ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్ ఇవి ఉండట్ల. సప్రెస్ చేసేసుకుంటున్నారు. అణగదొక్కేసుకుంటున్నారు కలలను.
తల్లి ఏం చెప్తున్నారంటే, నిజం కొన్నిసార్లు నొప్పిస్తుంది. మీరు పడే కష్టం కొన్నిసార్లు నొప్పిస్తుంది. కానీ మీరు కావాలనుకున్న జీవితం కాకుండా జీవిస్తున్న ఆ అబద్ధపు జీవితం ఏదైతే ఉందో, ఆ అబద్ధంలో జీవించడము ఇంకా ఎక్కువ నొప్పిస్తుంది కదా! అని తల్లి చెప్తున్నారు. అందుకనే ఈ త్రిబుల్ ఎయిట్ పోర్టల్‌కి ముందు మీతో మీరు నిజాయితీగా ఉండండి. ఇకపై అదే జీవితాన్ని మీ జీవితం మొత్తం ఇంప్లిమెంట్ చేసుకోండి. ఆ డెసిషన్ ఈ రోజే తీసుకోండి అని చెప్తున్నారు తల్లి. నేనే కాళీమాతని. ఈ రీడింగ్ నా ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఇప్పటికన్నా వినండి. మీ యొక్క ఫోకస్, బాడీ అన్ని రకాల కాలు అక్కడ, ఇక్కడ ఇష్టం వచ్చినట్లు కాదు. తల్లి సందేశం విన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినాలి. స్పష్టంగా తల్లి మీకోసం అక్కడ కాదు. మీకు అర్థమవుతుందా? నా ద్వారా వస్తున్న సందేశం ఇది. నా ఆధ్వర్యంలో జరుగుతున్న సందేశం ఇది. మీకోసమే నేను చెప్తున్నాను. వినండి, మార్చుకోండి. నేను ఉన్నాను కదా మీ ముందు. నేనే ఉన్నాను. నా చేయి పట్టుకునే మిమ్మల్ని నడిపిస్తున్నాను. నేనే చెప్తున్నాను మీకు. నేను కాదమ్మా, నేను కాదు ఇక్కడ, నన్నుగా పెట్టుకోవద్దు అని తల్లి ఇక్కడ సాక్షాత్కరిస్తున్నారు. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి అని నేను ఇందాకే చెప్దామనుకున్నా. మీకే అర్థమవుతుంది అని ఊరుకున్నాను. మీకు మరి ఇప్పుడు చెప్పించారు అంటే అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే దానికోసం. ఓకే. సో ఏది కూడా చాలా తేలిగ్గా తీసుకోవడానికి లేదు ఇక్కడ. ఈ రీడింగ్‌లో ఉన్న శక్తిని మీరు గౌరవించాలమ్మా. అది మీకు అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. కాళీ ఆఫ్ ద బర్నింగ్ హార్ట్. ఇక్కడ కాళీమాత మీ యాంబిషన్ని తాకుతుండగా నాకు మీ యాంబిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తాకుతున్న ప్రతీక అనమాట ఇది బర్నింగ్ హార్ట్. మీ లోపల ఇంకా మండుతున్న ఒక కళ ఉంది. ఒక కళ ఖచ్చితంగా ఉంది. అది మీకు మాత్రమే తెలిసిన డ్రీము. అది మీరు ఎప్పుడో వదిలేసానని అనుకున్న డ్రీము. అది పూర్తిగా చనిపోలేదు. అది నీకు తెలుసు. అది గుర్తు తెచ్చుకో. దాన్ని లేపు. దాన్ని సాధించు. అది ఏంటో మరి నాకు తెలీదమ్మా. కానీ అది మాత్రం స్పష్టంగా తెలియజేస్తున్నారు తల్లి. మరి అది ఖచ్చితంగా మీరు దానికి ఇంకా లేపి స్టార్ట్ చేయాల్సిందే. మీకు తెలుసు. ఎలా సాధిస్తారో, ఏం చేస్తారో ఏమీ తెలీదు. ఎందుకంటే ఇక్కడ తల్లి స్టార్ట్ తీయి, నీ యొక్క డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్‌ని బయటికి తీసి దాన్ని ఇంకా అడుగు ముందుకెయ్యి అని చెప్తున్నారు తల్లి. కాబట్టి దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఎలా సాధిస్తారో, ఏం చేస్తారో కాదు. ఏం చేస్తారో నాకు తెలీదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను నీ చేయబట్టుకొని ముందుకు లాగుతూనే ఉంటాను. నువ్వు పరిగెత్తి ఆ డ్రీమ్‌ని అచీవ్ చేయాలి అని పరిగెడుతూ ఆ ఎండ్ ఆఫ్ ద నువ్వు దాన్ని అచీవ్ చేసే వరకు, నువ్వు ప్రయాణించినంత వరకు నువ్వు ఒక అడుగేస్తే ఇంకా రా అని అది నువ్వు ఒక అడుగేస్తే ఆ తల్లి నీ చేయి పట్టుకొని 10 అడుగులు లాగేస్తారు. మళ్ళీ ఇంకొక అడుగేస్తే ఇంకో 10 అడుగులు. ఆ శక్తి మాత్రం ఇక్కడ చూపిస్తున్నారు. నువ్వే విధంగా ఒక్క అడుగేస్తావో నాకు తెలీదు. నువ్వు ఒక్క అడుగే నేను లాగేస్తాను నిన్ను అని చెప్తున్నారు తల్లి స్పష్టంగా ఇక్కడ. అది ఒక కెరీర్ డ్రీమ్ కావచ్చు, బిజినెస్ ఐడియా కావచ్చు, క్రియేటివ్ టాలెంట్ ఏదైనా కావచ్చు, ఒక పర్సనల్ గర్ల్ ఏదైనా కావచ్చు ఇక్కడ. మీ లోపల ఇంకా అగ్ని అనేది ఉంది. సో ఇంకా అగ్ని, మీ డ్రీమ్‌కి సంబంధించిన ఆ ఒక్క అగ్ని ఉంది. మీ కథ ఇంకా పూర్తి కాలేదు. బయటికి అని చెప్తున్నారు. ఈ అగ్ని కోపం కాదమ్మా. డిసిప్లిన్‌గా మార్చుకో. బర్నింగ్ హార్ట్ నీలో రగులుతున్న హార్ట్‌లో ఉన్న నీ డ్రీమ్‌ని డిసిప్లిన్‌గా మార్చుకుని అచీవ్ చేయని చెప్తున్నారు తల్లి.
కాళీ ఆఫ్ ద వైల్డ్ డివైన్ మదర్. ఇదేంటంటే ఇక్కడ ఒక విముక్తి భావన నాకు ఇక్కడ కన్వే చేస్తున్నారు తల్లి. ప్రతి విషయానికి ఆహ్, మనం ఏం చేస్తామంటే ఎవరైనా పర్సన్ మన లైఫ్‌లోకొచ్చి వాళ్ళ యొక్క విధానాన్ని చూపిస్తారు కదా మనకి. హ్మ్. అంటే ప్రతి వ్యక్తి రెస్పాన్స్‌ని కంట్రోల్ మనం చేయలేమిక్కడ. సో, అదే ఇక్కడ వైల్డ్ డివైన్ మదర్. ప్రతి ఔట్‌కమ్‌ని కంట్రోల్ చేయలేము. కానీ ప్రతి ప్రయత్నాన్ని కంట్రోల్ చేయగలము. ప్రతి యాటిట్యూడ్‌ని కంట్రోల్ చేయగలము. ఎవరిది? మీది. మీలో ఉన్న ప్రతి కంట్రోల్‌ని మీరు కంట్రోల్ చేయగలరు. మీ యాటిట్యూడ్‌ని కంట్రోల్ చేయగలరు. మీ బౌండరీస్‌ని కంట్రోల్ చేయగలరు. ఎదుటివారి యొక్క వారి యొక్క రెస్పాన్స్‌ని కావచ్చు, వారు ఔట్‌కమ్‌ని ఏదైనా మనం కంట్రోల్ చేయలేము. మనం చేయాల్సినవి ఉన్నాయి కదా! మీ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి? అదే చెయ్యాలి. అది కాకుండా వేరే వైపు వెళ్తుంటే దాన్ని కంట్రోల్ చేయగలవు నువ్వు. సో, ఆ నెక్స్ట్ స్టెప్‌ని గూడా నువ్వు కంట్రోల్ చేయగలవు. అక్కడే మీ శక్తి ఉంది. ఆ శక్తిని గుర్తించి నువ్వు మారు. ఇక నుంచి నువ్వు ఒక్క నిమిషం ఏ పనన్నా చేస్తున్నావా? చెయ్యాలనుకున్న దానికి మించి వేరే వైపు వెళ్తుంటే తీసుకురా. నిన్ను నువ్వు కంట్రోల్ చెయ్యగలవు. అది చేసి అచీవ్ చెయి అని చెప్తున్నారు తల్లిక్కడ. కాళీ ఆఫ్ లిబరేషన్. ఈ కార్డు ఇది మొత్తము మనకి 888 పోర్టల్ సంకేతం ఏదైతే ఉందో మనం దాని గురించే కదా ఎస్పెషల్లీ దాని ద్వారా తల్లి కన్వే చేస్తున్న మెసేజెస్ ఇవన్నీ. ఈ 888 ఈ పోర్టల్‌కి ఒక తాళం చెవి లాంటిదనమాట మనకిది. కాళీ ఆఫ్ లిబరేషన్. ఇక్కడ విముక్తి అంటే ప్రపంచం మారడం కాదు కదమ్మా! కొన్నిసార్లు మనం భయం నుంచి మనమే బయటపడడం. నేను చేయలేను అనే ఆలోచన నుంచి బయటపడడం. తను ఆ అబ్బాయి లేదా ఆ అమ్మాయి తను లేకుండా నేను ఉండలేను అన్న డిపెండెన్సీ నుంచి బయటపడడం. నా గతమే నా భవిష్యత్తు అనే నమ్మకం నుంచి బయటపడడం. మీ పాత వర్షన్ నుంచి బయట రావాలి అనేది ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు తల్లి. అప్పుడు మాత్రమే కొత్త వర్షన్‌కి స్థలం వస్తుంది అనేది తెలియజేస్తున్నారమ్మ. ఓకే. కాళీ ఆఫ్ అన్‌వేవరింగ్ ఫెయిత్. అండ్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఈ రీడింగ్‌లో ఏ రాసులు వాళ్ళు అనేది మళ్ళీ నన్ను ఎవరి రాసులు అని మాత్రం అడగద్దమ్మా. ఇది ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. రాసులతో సంబంధమే లేదు. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి కాళీమాత దివ్య సందేశం అందరికీ వర్తిస్తుంది. మీకే చెప్తున్నారు తల్లి. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. కాళీ ఆఫ్ అన్‌వేవరింగ్ ఫెయిత్. ఇక్కడ ఫెయిత్ అంటే ఏమీ చేయకుండా కూర్చుని మిరాకిల్స్ కోసం ఎదురు చూడటం కాదు. నమ్మకము, చర్య. ఇవి 2. మీరు ఒక దిశను ఎంచుకున్న తర్వాత రోజు చిన్న అడుగు వేయండి. అది మీ యొక్క ఫైనల్ రిజల్ట్ ఆలస్యమైనా కూడా అక్కడ మీ యొక్క విలువ ఏదైతే ఉంటుందో మీరు ప్రయత్నించే విధానంలో ఆ రిజల్ట్ కోసం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవద్దు అసలు ఎక్కడా కూడా. ఒక స్టెప్ బ్యాక్ వచ్చినా కూడా నాకది ఎక్కడితో ఆగిపోయింది అని అనుకోకూడదు. అదే అన్‌వేవరింగ్ ఫెయిత్. అలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా కూడా ఇంక అయిపోయింది అన్నది కొంచెం కూడా మీ మనసుకి తాకనివ్వకండి. చాలా ఉంది. ఏం కాదు తర్వాత చాలా ఉంది నా లైఫ్ అని స్ట్రాంగ్‌గా నేను చెప్తున్న మాటతో కాదు. మీ లోపల మీ వాయిస్ చెప్పాలి అంత స్ట్రాంగ్‌గా. ఆ విధంగా అన్‌వేవరింగ్ ఫెయిత్ అంటే అది. ఆ విధంగా ఉండాలి మీరు అని చెప్తున్నారు తల్లి ఈరోజే. మీరు ఇంకా మీ మీ యొక్క అచీవ్‌మెంట్ చేయాల్సిన ప్రక్రియ స్టార్ట్ చేయాలి. ఎగ్జిక్యూషన్ జరగాలి. ఎగ్జిక్యూషన్ తర్వాత ఫైనల్ ఔట్‌కమ్ ఉంటుంది. ఫైనల్ ఔట్‌కమ్ లోపల ఈ ఎగ్జిక్యూషన్, ఫైనల్ ఔట్‌కమ్ మధ్యలో ఉండే ప్రాసెస్ చాలా హార్డ్‌గా ఉంటుంది. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని అవరాధాలొచ్చినా, హోప్ లేదు అన్న సిట్యుయేషన్ వచ్చినా కూడా మీరు అన్‌వేవరింగ్ ఫెయిత్‌తో ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అది కాళీమాతే చెప్తున్నారు మీకు. అప్పుడే మీకు ఫైనల్ సక్సెస్ వస్తుంది. కాళీ ఆఫ్ ద ఫ్లేమ్ ఆఫ్ ట్రూత్. ఇది చివరి కార్డ్. మొత్తం సందేశాన్ని ఒకే జ్వాలగా తీసుకొస్తుంది ఈ చివరి కార్డ్ మనకి. ఫ్లేమ్ ఆఫ్ ట్రూత్. 888 పోర్టల్ ముందు కాళీమాత మీకు చెప్పే చివరి ప్రతీకాత్మక సందేశం అమ్మ ఇది. మీ జీవితంలో వెలుగు ఏదైతే ఉంటుందో అది మీరు కోరుకుంటే
ముందుగా మీలోని చీకటిని గుర్తించడానికి అది భయపడకండి. అది గుర్తించి తీసేసేయాలి. పూర్తిగా కూకట వేళ్ళతో దాన్ని తీసేసేయాలి. ఏది నిజమో దాన్ని అంగీకరించండి. అన్‌డౌటెడ్‌లీ అంగీకరించాలి. ఏది అవసరం లేదో దాన్ని వదిలేసేయాలి. ఏది విలువైనదో దాన్ని కాపాడుకోవాలి. ఏది మీరు నిర్మించుకోవాలనుకుంటున్నారో దానికోసమే పని చేయండమ్మా అని చెప్తున్నారు తల్లి. అలాగే మీ జీవితాన్ని ఇంకొకరి జీవితంతో పోల్చుకోవడం అస్సలు ఇక ఆపేసేయాలి. అది మీ లైఫ్‌లో, మీ ఎంటైర్ లైఫ్‌లో ఇక ఉండకూడదు. అది మరీ చెప్తున్నారు. మీ ప్రయాణము, మీ సమయము, మీ పాఠాలు, మీ ఎదుగుదల అన్నీ, అన్నీ ఈరోజు వచ్చిన ఈ కార్డ్స్ అన్నింటినీ ఇది ఒక ట్రాన్స్‌ఫర్మేషన్‌గా ఓవరాల్‌గా కన్వే చేస్తున్నారు తల్లి. కానీ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే బయట ప్రపంచము ఒక్క రాత్రిలో మారిపోవడం కాదిక్కడ. మీరు మారడము, మీ ఆలోచన మారడము, మీ బౌండరీస్ మారడము, మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ పెరగడము, మీ చాయిసెస్ మారడము, మీ భయాలపై మీకు అధికంగా ఆ భయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తిగా తీసేసేయాలిక. అది ఇప్పటికి మీరు ఆ భయాలకి చాలా కంట్రోల్ వెళ్ళిపోయారు. భయాలకి మీరు కంట్రోల్ వెళ్ళడం కాదు. అవి అంటే మీ మీరు మీ బ్రెయిన్ చెప్తున్నట్టు దాని వెనకాల పరిగెట్టడం కాదు. అది మీ కంట్రోల్‌లో ఉండాలి. మీరే అధికారి. మీరు చెప్పినట్టు అది వినాలి. మీ కలల కోసం మీరు మళ్ళీ నిలబడండి అని మాత్రం గట్టిగా చెప్తున్నారమ్మా. అప్పుడు మీ ప్రపంచం కూడా మొత్తం ఎవ్రీథింగ్ ప్రపంచం అంటే ఏంటి? మీ లైఫే ఎంటైర్ లైఫ్ మొత్తం క్రమంగా మారుతుంది. కాబట్టి రేపటి ఈ 888ని భయంతో చూడకండి. అలాని ఇక మిరాకిల్ జరిగిపోతుంది అని మాత్రం కూడా చూడకూడదు. మిరాకిల్ జరుగుతుంది కాబట్టే కన్వే చేస్తున్నారు తల్లి. మిరాకిల్ జరగాలంటే మీరేం చేయాలి అనేది మాత్రం చెప్తున్నారు. ఖచ్చితంగా మిరాకిల్ జరుగుతుంది. కానీ దానికి ముందు మీరు చేయాల్సినవి కూడా ఉంటాయి కదా! సో, అవి మీరు గుర్తుపెట్టుకోండి. ఒక ప్రశ్న అడగండి. నేను ఏ మిరాకిల్‌కి నేను సిద్ధమవుతున్నాను? అదే ఈరోజు కాళీమాత సందేశంగా ఈ రీడింగ్ మీకు గుర్తు చేస్తున్న అత్యంత శక్తివంతమైన భావనమ్మ. మీరు రాసుకోవాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాసుకోవాలి. నాకు అవి కావాలి, ఇవి కావాలి, ఇవి కావాలి ఏవైనా అవి ఆల్రెడీ ఇప్పటికే నా జీవితంలో ఉన్నాయి. ఇచ్చారు. నేను అర్హుడిని, అర్హురాలిని. ఈ విధంగా ఉండాలి. రావాలి, కావాలి కాదు. అలాగే మీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ఫైనాన్షియల్ ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా, చట్టపరమైన ఏదైతే మీ రిలేషన్స్‌కి సంబంధించిన డెసిషన్స్‌ను కేవలం మనం ఇక్కడ వాటన్నిటిని కూడా ఇక్కడ మీరు దృష్టిలో పెట్టుకొని మీ లైఫ్‌కి ఎవరికి ఏది ఇంపార్టెంటో అది మీకు మాత్రమే తెలుసు. స్పెసిఫికల్లీ ఇదొక్కటే కేవలం ఇదొక్కటే చేయాలని నేను ఎక్కడ చెప్పలా. అందుకే చెప్తున్నా మీకు మీ లైఫ్‌లో ఏది మోస్ట్ ప్రయారిటీయో దాన్ని తీసుకోండి. ఓకే. దాన్ని తీసుకొని రాసుకొని యూనివర్స్‌కి సరెండర్ చేసి చాలా మంచిగా ముందుగానే సిద్ధమై కూర్చొని మెడిటేషన్ చేసి మంచిగా చేయాలి. ఓకే. సో, ఇది మీ లైఫ్‌లో ఒక మెమరబుల్ డే కాదు ఇక్కడ. మెమరబుల్ లైఫ్‌ని మీకు తీసుకొచ్చే రోజు రేపు. ఓకే. సో, అది మీరు నమ్మితే సాధిస్తారు. నమ్మిందే జరుగుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. అంతకు మించి ఏది లేదు ఇక్కడ. సో, ఈ రీడింగ్ అందరికీ వర్తిస్తుందమ్మా. ఓకే. సో, తల్లికి మనస్ఫూర్తిగా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే తల్లి చెప్పించిన సందేశం నాతో సహా తల్లికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానమ్మా. ఓం క్రీం కాళికాయ నమః. సో, మీ యొక్క అభిప్రాయాన్ని త్రూ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామమ్మా. ఓకే. థ్యాంక్ యూ.